అలా అండి. ఇప్పుడు రాగి కానీ ఇత్తడి కానీ పాత్రలు తోముకునేటప్పుడు మనము చాలా రకాలుగా చేస్తున్నాం కదా. ఇదివరకు నుంచి ఇప్పుడు నేను చింతపండు రసం కానీ లేకపోతే నిమ్మకాయ కానీ నిమ్మ పువ్వు ఇలాగా చాలా మనం చేస్తూ ఉంటాము. నేను కూడా అట్లాగే చారు రసం అది మిగిలినప్పుడు లేకపోతే సాంబార్ కానీ అలా అంటే ఎంగిల్ చేయం కదా, గిన్నెలో తీసి ఉంచుతాం కదా, దాంతో కూడా తోమేవాళ్ళం. ఇలాంటి పాత్రలు అయితే బిందెల్లో పోసం చేస్తే తెల్లగా ఇలాగ వచ్చేసాయి. కానీ ఇప్పుడు రకరకాలుగా ఇన్ని ప్రయోగాలు చేసినా కూడా ఇంకా ఈజీ అండ్ టఫ్కి ఏంటంటే ఇలాగా రెడీగా మనం ఇంకేమీ తయారు చేసుకోకుండా ఉండే ఈ హార్పిక్ అని వస్తుంది కదా, మనం లిక్విడ్ వాష్రూమ్ క్లీన్ చేసేది. అయితే ఈ లిక్విడ్ని కొంచెం వాటర్లో వేసి ఇలాగ ఒక్క నిమిషం ఇలాగ అనేస్తే దీనిలో తెల్లగా వచ్చేసింది. ఇది బాగా చాన్నాళ్ళు అయింది పాతతో. ఇదిగో బయట చూడండి ఎలా ఉందో. పైన సామాన్లు అనమాట, ఇల్లు మారినప్పుడు ఇంకా తోమాలి, అందుకని ఇలా ట్రై చేశాను. ఈజీగా ఏదైతే మరి పని వాళ్ళు అయినా వాళ్ళు తోమాలి కదా, తోమడానికి భయపడతారు, అందుకని చెప్పి ఇది ట్రై చేశాను. ఇది చక్కగా ఇలాగా వచ్చేసింది అనమాట. ఇది కొంచెం పైన కూడా అలా అప్లై చేసేసి మామూలుగా తోమేసుకుంటే తెల్లగా వచ్చేస్తుంది అని ఇంకా నాకేం లేదు. ఇంకా మిగతా బిందులు కూడా తోమిచ్చేస్తాను. అమ్మాయి ఎలా తోమాలి అని అడిగింది పని అమ్మాయి. అయితే ఇది వేసి చూపించాను, తోముతానంది. లేకపోతే ఈ పాత్రలన్నీ అలాగే ఉండిపోతాయి కదా, పైన సామాన్లు ఎప్పుడు దించాం కదా, అది చెంబులు ఇవన్నీ ఇలా చేసుకోవచ్చు అనమాట.